పెళ్ళికొడుకుని వెతికి పెట్టవా అని గోరింటాకు అడుగుతూ ఉంటే, నీ గుళ్ళో కనిపించిన ఆ ఎలుగుబంటిని నేను వెతికి పెట్టాలా? నాకు కోపం తెప్పించకు అని అపూర్వ తిట్టేసి వెళ్తుంది. తర్వాత గోరింటాకు మెట్లు ఎక్కుతూ ఉంటే హ్యాపీ, సంతోష్ మెట్లు దిగుతూ ఉంటారు. చూసుకోకుండా ఒకరికి ఒకరు డాష్ ఇచ్చుకుంటారు. ఇక ఇద్దరు ప్రేమలో మునిగిపోయి నీ పేరేంటి? నీ పేరేంటి? అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బో! నీ పేరు సంతోష, చాలా బాగుంది అని గోరింటాకు అంటే, నీ పేరు గోరింటాక, గోరి గోరి అని సంతోష్ ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ఇక గోరింటాకు కింద పడిపోతూ ఉంటే సంతోష్ పట్టుకొని ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. తర్వాత నక్షత్ర, అపూర్వ ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్‌కి వస్తారు. మమ్మీ, ఇది నా ఫ్రెండ్ రెస్టారెంటే, ఇక్కడ చాలా బాగుంటాయని మా ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు మమ్మీ. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానని నక్షత్ర చెప్తుంది. సరే చూద్దాం అని అపూర్వ, నక్షత్ర ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే, ఇంకొక టేబుల్ దగ్గర గగన్, భూమి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో అపూర్వ, నక్షత్ర మండిపడుతూ చూస్తూ ఉంటారు. బావా, ఏం ఆర్డర్ ఇవ్వాలో నాకెలా తెలుస్తుంది? నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వు బావా అని భూమి అంటే, నేను పట్నం అబ్బాయిని, చాలా అందంగా ఉంటానని అందరూ చెప్తూ ఉంటారు. నిజమా అని గగన్ అంటే, అవును బావా అని భూమి అంటుంది. మరి ఇంత అందమైన అబ్బాయి ఈ పల్లెటూరి తైతక్కైన భూమికి ఎలా పడిపోయాడు అని గగన్ అంటాడు. సిటీలో అమ్మాయిలే లేనట్లు నేను నీకు పడిపోయాను. సరే నేనేం ఆర్డర్ ఇస్తాను. నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ చెప్పు అని గగన్ మాట్లాడుతూ ఉంటే, అప్పుడే నక్షత్ర చూసి ఇంకా ఇంకా రగిలిపోతూ ఉంటుంది. మమ్మీ, అసలు నేను బావ పక్కన ఉండాలి. ఇదిగో నేనేమో నీ ముందు ఇలా కూర్చొని ఉన్నాడు. ఎందుకు పనికిరాందేమో బావ ఎదురుగా కూర్చొని ఉంది. పద మమ్మీ వెళ్ళిపోదాం. చూడలేకున్నానని నక్షత్ర అంటే, మనం ఏదో ఒకటి కడుపులో వేసుకునే లోపు ఏదో ఒక అవకాశం రాకపోదా అని ఎదురు చూడాలి నక్షత్ర. వెయిట్ చెయ్యి అని అపూర్వ అంటుంది. బావా, ఏదో నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు దొరికావు బావా. నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ చెయ్యి అని భూమి అంటే, లేదు నా అదృష్టం భూమి, నువ్వే ఆర్డర్ చెయ్యి అని గగన్ అంటాడు. ఇప్పుడు పెళ్లి పెద్దగా నిలబడి పూరి, శివల పెళ్లి కూడా జరిపిస్తున్నావు అని గగన్ అంటే, అప్పుడే హాయ్ అన్నయ్య, హాయ్ వదిన అంటూ పూరి, శివ ఇద్దరు అక్కడికి వస్తారు. మిమ్మల్ని 1 అవర్ లేట్‌గా రమ్మని చెప్పాను కదా! అప్పుడే వచ్చేసారు ఏంటని గగన్ అడుగుతూ ఉంటే, మీరు 2:00 రమ్మన్నారు. నేను 2కే కదా వచ్చాము మేమిద్దరం అని పూరి అంటుంది. అప్పుడే 2 అయిపోయిందా అని గగన్ అంటాడు. మీరెన్ని గంటలకు వచ్చారని పూరి అంటే, మేము 1:00 వచ్చామని గగన్ అంటారు. అంటే మీరిద్దరూ 1 అవర్ ప్రైవసీ టైమ్ స్పెండ్ చేసేసారనమాట. మేమెక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తామో అని మమ్మల్ని 2:00 రమ్మన్నారు. కానీ ఇంకా మీకు టైం సరిపోలేదు అని, ప్రేమించుకోవడంలో వీళ్ళకు వీళ్ళే సాటి, ఎవరూ పోటీ రాలేరు అని పూరి అంటుంటే, ఏంటి పూరి అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు? అన్నయ్య అంటే భయం కూడా లేకుండా అయిపోయిందా అని గగన్ అంటే, సారీ అన్నయ్య, మీ ప్రేమను చూసి జెలసీతో అలా మాట్లాడాను. కావాలని కాదు, సారీ అన్నయ్య అని పూరి అంటుంది. ఏం ఆర్డర్ ఇవ్వాలో చెప్పు అని గగన్ అంటే, ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక మా ఇద్దరి మధ్య ఈ మెనూ కార్డు గంట సేపటి నుంచి ఇలాగే తిరుగుతోంది అని భూమి అంటే, మీ ఇద్దరి ప్రేమ ఇలా మెనూ కార్డులా మారిపోయి తిరుగుతోంది వదిన అని పూరి చెప్తుంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. సారీ అన్నయ్య, మళ్ళీ నోరు జారేశాను అని పూరి అంటే, అను అను, ఎంతైనా మీ వదిన పెళ్లి పెద్దగా మరి నీ పెళ్లి చేస్తుంది కదా, సరేలే అని గగన్ అంటాడు. సరే ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వు పూరి అని గగన్ అనడంతో, ఒక వెజ్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ అని పూరి ఆర్డర్ ఇస్తుంది. శివ మూడీగా ఉండటంతో భూమి శివ వైపు చూస్తూ కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. నక్షత్ర, ఆర్డర్ ఇవ్వు అని అపూర్వ అంటే, ఏం అవసరం లేదు, 2 ఐస్ క్రీములు తీసుకురా చాలు అని నక్షత్ర మండిపడుతూ ఉంటుంది. అలా భూమి, గగన్ అందరూ కూడా చీర్స్ కొట్టుకుంటూ చాలా సంతోషంగా మీల్స్ తింటూ ఉంటే అపూర్వ మండిపడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే శివకి ఫోన్ కాల్ వస్తుంది. శివ ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే పూరి, శివ పూరీల ప్లేట్లని చేంజ్ చేసేస్తుంది. అపూర్వ ఇదంతా గమనిస్తూ ఉంటుంది. అయితే శివ మూడిగా ఉండటం అపూర్వకి అర్థమైపోతుంది. ఓ, ఈ శివగాడికి ఈ పూరిని పెళ్లి చేసుకోవటం అసలు ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేని పెళ్లికి ఈ భూమి పెద్ద మనిషిగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు పైకి ఎగిరెగిరి పడుతున్న ఈ భూమిని నేల మీదికి ఎలా తీసుకురావాలో ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది కదా అని అపూర్వ అనుకుంటూ ఉంటే, పూరి పక్కకు చూస్తుండగా శివ పూరికి కూడా తెలియకుండా మళ్ళీ మీల్స్ ప్లేట్లని చేంజ్ చేసేసి తన ప్లేటును తానే తింటూ ఉంటాడు. అపూర్వ ఇదంతా కూడా గమనించుకుంటూ ఉంటుంది. తర్వాత శారద, కేపీ ఇద్దరు బయట ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి శారద, నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను పూరి పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తావా? అయినా కూడా నువ్వు అడిగినంత మాత్రాన శరత్చంద్ర గారు నన్ను పంపిస్తారనుకుంటున్నావా? నిన్ను మామూలుగా మాట్లాడతారా అని కేపీ
టెన్షన్ పడుతూ ఉంటే, లేదండి నేను ఆయన కాళ్ళు పట్టుకొనైనా ఒప్పిస్తాను అని శారద అంటుంది. అంటే ఇప్పుడు గగన్‌కి ఇష్టం లేకపోయినా కూడా నేను వచ్చి పూరి పెళ్లిలో నిలబడాలంటావా అని కేపీ అంటే, అవునండి. కానీ గగన్‌కి ఇష్టం లేదని మీరేదో గగన్‌కి కనిపించకుండా దొంగచాటుగా నిలబడి అక్షింతలు వేసి వెళ్ళిపోవటం కాదు. పూరి కన్న తండ్రిగా మీరు పెళ్లిలో చివరి వరకు కూడా నిలబడాలి. ఏది ఏమైనా సరే నేను అక్కడికి వచ్చి నేను వాళ్ళని బతిమలాడైనా ఒప్పిస్తాను. ఇప్పుడు గగన్ అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. కానీ పెళ్లిలోపు నేను గగన్‌ని ఒప్పిస్తాను. గగన్ ఒప్పుకున్నాడని చెప్పి మీరు పెళ్ళికి వస్తే అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అప్పుడైనా పెళ్లి దగ్గరికి వచ్చి వాళ్ళు గొడవ చేస్తారు కదా! కాబట్టి నేను పడని అవమానాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అదేదో ఆ ఇంట్లో నాకు అవమానం జరిగినా పర్వాలేదు. నేనైతే వాళ్ళని ఒప్పించటానికి మీకోసం ఇంటికి వస్తాను అని శారద తెగేసి చెప్తుంది. తర్వాత భూమి గగన్ ఒకరి ఇంటికి వెళ్ళి పూరి పెళ్ళికి తప్పకుండా రావాలి అని శుభలేఖలు ఇస్తూ ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక అతనైతే చూడు గగన్ మీ నాన్న ఈ పెళ్ళికి వస్తున్నాడు కదా అని అడుగుతూ ఉంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు. చూడు గగన్ నువ్వు అవునన్నా కాదన్నా మీ నాన్న ఈ పెళ్ళిలో నిలబడితేనే అది నీకు కూడా గౌరవం. లేకపోతే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు. కాబట్టి నువ్వు పిలవాలి ఆయన రావాలి. పిలుస్తున్నావు కదా అని అతను ప్రశ్నిస్తూ ఉంటే అవునండి మేము పిలుస్తున్నాం అంకుల్ అని భూమి చెప్తుంది. ఇక ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత, "ఏంటి భూమి ఆయన పెళ్ళికి వస్తున్నాడని నువ్వు కూడా ఫిక్స్ చేసి చెప్పేస్తున్నావేంటి? నేను ఇంకా ఒప్పుకోలేదు కదా!" అని గగన్ అంటే, "చూడు బావ సమాజం గురించి మనం ఆలోచించాలి కదా! తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదు. అత్తయ్య కూడా మావయ్య రావాలనే కోరుకుంటున్నారు. మీరు కూడా అందుకు ఒప్పుకోవాలి బావ" అని భూమి సర్ది చెప్తూ ఉంటుంది. గగన్ కోపంగా కారులో వెళ్ళి కూర్చొని ఉంటాడు. ఇంటికి వచ్చిన అపూర్వ రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన శివ పూరీల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పూరి ప్లేట్లు మార్చడం, శివ వాటిని మళ్ళీ చేంజ్ చేయటం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర, సంతోష్, గోరింటాకు అందరూ కూడా భోజనాలకి కూర్చొని ఉంటారు. ఇక లిల్లీ రావటంతో "రా లిల్లీ వచ్చి ఇక్కడ కూర్చో" అని చెర్రీ తన పక్కన సీట్ చూపించటంతో లిల్లీ సిగ్గుపడుతూ చెర్రీ వైపు సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు. నాకు చాపన్నా, చాప పులుసన్నా చాలా ఇష్టం. కానీ నాకు తినటం చేత కాదు. మా ఆవిడ ఉండి ఉంటే నాకు హాయిగా తినిపించేది. కానీ ఇప్పుడు తను లేదు కదా! అని హ్యాపీ సంతోష్ చెప్తూ ఉంటే, అయ్యో! ఎందుకండి అలా బాధపడతారు? నేనున్నాను కదా! నేను తీసి పెడతాను అని ముల్లు తీసి తినిపించబోతూ ఉంటే అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అంటే నోటికి అందించటం నా ఉద్దేశ్యం కాదు. చేతికి అందుకోమని ఇస్తున్నాను. అంతే అంతే అని గోరింటాకు కవర్ చేస్తూ ఉంటుంది. అలా సంతోష్, గోరింటాకు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా ముచ్చట పడిపోతూ సిగ్గుపడుతూ ఉంటారు. ఆ! సంతోష్ లిల్లీ పెళ్లి గురించి నేను మ్యారేజ్ బ్యూరో వాళ్ళని కలిశాను. వాళ్ళు ఒక ఫోటో పంపించారు. పెళ్ళికొడుకు ఫోటోని ఒకసారి నువ్వు కూడా చూడు అని శరత్చంద్ర చూపిస్తూ ఉంటే, ఓహ్! ఇతనేనా అని సంతోష్ చూస్తూ ఉంటారు. మరి ఆ పెళ్ళికొడుకు ఎవరు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.